Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఫుడ్ ఏం తీసుకుంటారు రోజా గారు? ఫుడ్ బాగా మంచి ఇష్టంగా తింటా. కొంచెం తిన్నా ఇష్టంగా తింటా. సో ఇప్పుడు ఇప్పుడైతే కార్తీక మాసంలో ఉన్నాను, ఫుల్ వెజ్, అందుకే ఓకే. లేకపోతే నాన్ వెజ్ లేకపోతే ముద్ద నాన్ దిగదు. వెజ్ లాగా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది నాటుకోడి పులుసు, ఫిష్. ఓకే. సో కానీ మీ అధినాయకుడు మటుకు ఎప్పుడు అదే మెయింటైన్ చేస్తారు. ఏం ఫుడ్ తీసుకుంటారు ఆయన? వచ్చి 2 hours జిమ్ చేస్తారు 2 hours జిమ్. ఎవ్రీ డే. అండ్ ఫుడ్ కూడా చాలా లిమిటెడ్ గా, అన్ని ఏమంటారు ఆకుకూరలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవే ఎక్కువ తింటారు. రైస్ అవి తిన్నారు అందరూ అంతే. శర్మిల గారు కానీ, భారతి మ్యామ్ కానీ, అమ్మ గాని, అందరూ చాలా లిమిటెడ్. మీ నియోజకవర్గాలకు వచ్చినప్పుడు తెలుస్తుంది అసలు వాళ్ళు ఏం ఫుడ్ మాకు తింటారు. పాదయాత్ర వచ్చినప్పుడు చూసాం ఫుడ్. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, ఓకే. అన్న తినేటివి అడిగితే చెప్పాను. ఇడ్లీ దోశ లాంటివి తినరు. చాలా తక్కువ. ప్రోటీన్ ఫుడ్. చాలా ఏమంటారు హెల్త్ కాన్షియస్ బాగా అందరికి. ఓకే. వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు. సో పాలు కూడా ఏదో 1 లీటర్, 1 లీటర్ పాలు 1 గ్లాస్ అవుతుంది. అంతే. అల్లం వేసి మరగబెట్టి తాగుతారు. మీరు ఫాలో అయ్యారు నెక్స్ట్ అదేమన్నా ఆయన డైట్ ని ఫాలో అవట్లే మీరు ఇంకా? నేను బాగా తింటాను, ఫుడ్ ఇష్టం. ఫస్ట్ నుంచి కూడా బాగా ఇష్టం. వెంకటేష్ గారు ఇలా చూసేవాళ్ళు, ఇంత పెద్ద క్యారేజ్ వచ్చేది, మీ ఇంటి దగ్గర నుంచి? అందరం కూర్చొని తినేవాళ్ళం. నాతో షూటింగ్ ఉందంటే అందరికి భోజనాలు. అలా ప్రభు గారు, శివాజీ గణేష్ వాళ్ళ అబ్బాయి ఉంటే అందరికి భోజనాలు. అట్లా మేము ఎంజాయ్ చేయడమే కాకుండా ఫుడ్ అందరికి పెడతాం. ఓకే. వెంకటేష్ సార్ వాళ్ళంతా కూడా లిమిటెడ్ ఫుడ్ తింటారా. వాళ్ళు మా క్యారేజ్ చూస్తే ఇట్లా చూస్తారు, హీరోయిన్ ఏంటి ఇంత పెద్ద క్యారేజ్ వచ్చిందని. ఫస్ట్ డే నాకైతే ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పటికీ గుర్తుండిపోయింది అసలు. ఓకే. సో ఇంకేంటి రోజా గారు, బ్యాక్ టు ఫామా, మళ్ళీ ఇంకా నియోజకవర్గంలో యాక్టివ్ అవ్వటం? ఎస్. సో ఆ రోజు నుంచి అక్కడే ఉన్నాను. కౌంటింగ్ అవ్వగానే నేరుగా కాన్స్టిట్యున్సీకి వచ్చాను. ఒక 7 days ఉన్నాను. ఎన్ని రోజులు అయింది కోలుకోవడానికి? అదే హ్యాట్రిక్ కొడతాను అనుకున్నాను ఈసారి. ఫస్ట్ రౌండ్ లో తెలిసిపోయింది సంథింగ్ రాంగ్, ఏదో జరిగింది. ఎందుకంటే మాకు ఎప్పుడైతే వీళ్ళ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అవుతూనే అవ్వాల్సిన ఎలక్షన్ 2 months వెనక్కి తోసేశారు. ఈ 2 months వెనక్కి వెళ్ళినప్పుడు ఓవరాల్ గవర్నమెంట్ కంట్రోల్లో వాళ్ళకి తీసుకొని మా తిరుపతి డిస్ట్రిక్టే 3 ఎస్పీలు మారిపోయారు, 3 కలెక్టర్స్ మార్చారు. అంటే ఒకరు నేయటము, వాళ్ళకి నచ్చినట్టు చేయకపోతే మళ్ళీ మార్చడం, అట్లా అసలు గందరగోళం అయిపోయింది ఎలక్షన్ అప్పుడే. ఫస్ట్ టైం నా లైఫ్లో, నాది 5th ఎలక్షన్ ఇది, ఫస్ట్ టైము వితౌట్ పోలీసు ఎవడు పడితే వాడు లోపలికి వెళ్ళటం, బయటికి రావటం, లోపలికి వెళ్ళటం, ఏం అర్థం కాల. చాలా ఏదో మామూలుగా సంతలో వెళ్ళి కూరగాయలు కొనుక్కున్నట్టు వెళ్ళి తిరుగుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా చాలా ఘోరంగా జరిగింది. అయినా కూడా మాకైతే నిజంగా డౌట్ రాలేదు ఎప్పుడు కూడా. ఫస్ట్ రౌండ్ అవ్వగానే వడమాలపేట అనేది మాకు కాన్స్టిట్యున్సీ హాట్ లాగా మా పార్టీకి. ఎప్పుడు నేను 2 సార్లు గెలిచింది కూడా ఆ మండలం వల్లే గెలిచాను. అక్కడ నాకు స్టార్ట్ అవుతుంది మెజారిటీ. అక్కడ నుంచి అలా వెళ్తుంటా, ఇంక తెగదు. అక్కడ ఫస్ట్ రౌండ్ 3000 వచ్చేసింది వాళ్ళకి. నాకేం అర్థం కాదు, 1 నిమిషం ఇలాగే ఉన్నా. సెకండ్ రౌండ్ మళ్ళీ 3000. సో అర్థమైపోయింది సంథింగ్ రాంగ్, ఏదో జరిగింది. ఇది జనం ఇచ్చిన తీర్పు కాదు. నేను వెళ్తున్నా అని చెప్పి బయట వచ్చేసాను కదా, మీరు చూసుంటాను. వెంటనే వచ్చేసాను నేను. లేకపోతే మా కాన్స్టిట్యున్సీ ఎప్పుడు కూడా 1000, 2000. 858 ఫస్ట్. ఇప్పుడు నాది కాదు, వాళ్ళ డాడీ నుంచి ఉన్నారు కదా ఇప్పుడున్న క్యాండిడేట్ డాడీ ముద్దుకృష్ణ నాయుడు కూడా 1200, 1600 తోనే గెలిచారు చంగారెడ్డి మీద. సో అక్కడ 1000, 2000, ఓహో అంటే 5000, 6000 అంతే. 40000 అంతా అసలు తలకిందులు తపస్సు చేసినా కూడా ఉండదు. సో అది మనకి ఫస్ట్ రౌండ్ అర్థమైపోయింది కదా సంథింగ్ రాంగ్ అనేది. నేను వచ్చేసాను. నేను పెద్ద ఇంకా దాని గురించి ఆలోచన కూడా లేదు, అంతే. లాస్ట్ వరకు వచ్చి ఒక 1000, 2000 తోడిపోతే బాధేసి ఉండేది. ఏంట్రా ఇంత కష్టపడ్డాము, ఇంత సర్వీస్ చేసాము, ఇంత డెవలప్మెంట్ చేసాము, ఎందుకు ఓడిపోయామని ఒక బాధ ఉండేది. ఇది అర్థమవుతుంది కదా. సో అంతే, క్యాజువల్ గా బయటకు వచ్చా, నేరుగా కాన్స్టిట్యున్సీకి వచ్చా. ఇంకా అందరూ వచ్చి ఓవని బాగా కష్టపడి వర్క్ చేశారు అందరూ కూడా సిన్సియర్గా. ఏంటి ఎవ్రీ హౌస్ కి వెళ్ళాలి కదా. అవును. మీకు వచ్చిందా, రాలేదా, ఎవరికైనా మిస్ అయితే మళ్ళీ వాళ్ళకి ఆ వెల్ఫేర్ కానీ, వాళ్ళ ఊర్లో అడిగిన డెవలప్మెంట్ ఏది లేకుండా చేశారు. ఇది లేదు అనకుండా వాళ్ళు అడిగిన ప్రతిదీ చేసి ఇచ్చాం. సో అలాంటప్పుడు అలా అయినప్పుడు పాపం లీడర్స్ అయితే చాలా ఏడ్చారు. నాకే బాధ వేసింది. నేను అందరినీ, నన్ను ఓదార్చాల్సింది పోయి నేను అందరినీ ఓదార్చా. సో 1 week ఉండి అన్ని మండలాల్లో ఒక్కొక్కరుగా మండలం వస్తే అందరితో మాట్లాడి ధైర్యం చెప్పి అందరినీ కన్విన్స్ చేసి మళ్ళీ చెన్నైకి వెళ్ళా. ఒక 3 days ఉండి మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది.
నేను అక్కడే ఉన్నా, మీ టీవీలోనే చెన్నైకి వెళ్ళిపోయా, ఇల్లు అమ్మేసా, విజయవాడ అంటే నేను నగిరిలోనే ఉన్నాను. ఇంక నగిరిలో రోజు తిట్టమంటే తిడతాను నేను, మీరు వేసుకుంటానంటే ఉన్నానని తెలియాలంటే తిడితే కానీ వేయట్లేదు, పొగిడితే ఎవరిని వేయడమే మీరు. సో మీరు అలా ఉంటేనే అందరికి తెలుస్తారు అయితే. అవును, మరి ఇష్యూ జరిగింది మొన్న, ఒక అమ్మాయిని చంపేశారు వడమలపేట, ఇంకా అక్కడికి వెళ్ళి మాట్లాడటం. లేకపోతే మామూలుగా ఊరికి ఏం మాట్లాడతాం మనము? ఇప్పుడు గుడికి వెళ్ళేసి ఏదో వీడియో పంపించలేము, లేదా ఇంట్లో కూర్చొని ఉన్న వీడియో పంపించలేము. లీడర్స్ అందరూ వస్తారు కదా, ఎవ్రీడే మార్నింగ్ టు ఈవినింగ్ వస్తూ ఉంటారు. వాళ్ళు స్కూల్స్లో, కాలేజ్ సీట్స్, లేకపోతే వాళ్ళు హాస్పిటల్లో ఎవరైనా జాయినింగ్ అవ్వాలంటే ఫోన్ చేస్తారు. అవన్నీ మేమే కదా చూసుకోవాలి. నా ఫోన్ డైరెక్ట్ యాక్సెస్, చిన్న కార్యకర్త వరకు ఎవరైనా ఏ టైంలో నాకు ఫోన్ చేస్తే ఇమీడియట్ నేను వాళ్ళతో మాట్లాడి చేసి. అలా యాక్సెస్ ఉండబట్టే అన్ని ఫోన్ కూడా. ఏమైంది? సో మీ వెల్ విషెస్ కూడా ఎక్కువ కాల్ చేసేది, ఫోన్లు చేసి ఎక్కువ తిట్టడం. ఒకప్పుడు అంత సీన్ లేదు, బిఫోర్ పాలిటిక్స్ లో అంత సీన్ ఇవ్వదు. ఫోన్ చేసి మాట్లాడితే కాల్ చేతులు ఇచ్చేస్తాయి, ఏదంటే అది మాట్లాడితే. అట్లా తెలియదు, అంత ధైర్యం చేయరు. తమిళన్స్ హీరోయిన్ ఉన్నప్పుడు అదొక క్రేజ్ ఉంటుంది కదా, అల్లరి పిల్లలు. పాలిటిక్స్ వచ్చిన తర్వాత ఎప్పుడు లేదా ఇలాంటి వచ్చాక నాకు ఫోన్ చేసి ఎవడు మాట్లాడాను, వాట్సాప్ లలో పంపటాలు. నేను అసలు కొత్త నెంబర్లు ఎత్తాను కదా, ఆల్మోస్ట్ అన్ని ఫీడ్ చేసి ఉంటా మా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరి నెంబర్. అందుకే ఎవరికైనా చెప్తా నేను, ఒకవేళ ఫోన్ ఎత్తలేకపోతే ఏదైనా పని మీద ఉండి మీరు మెసేజ్ పెట్టండి అంట. ఒకవేళ కొత్త నెంబర్ వస్తే నేను ఎత్తాను కదా, సో వాళ్ళు మెసేజ్ పెడతారు కదా, పలానా ఊరు పలానా వాళ్ళని మాట్లాడాలంటే అంటే నేనే చేస్తాను. సో ఇప్పుడు అందరికి అలవాటు చేసి. ఇప్పుడు ఎప్పుడైనా జగన్ గారికి చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ చేస్తారా, ఫోన్ వాడతారా? ఆయన అసలు అన్నయ్య ఫోన్ వాడరు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు లేదు, ఏ రోజు కూడా ఫోన్ లేదు. ఆయన ఫోన్ పట్టుకోవడం ఎంతవరకు చూడలేదు. ఎవరు భారతమ్మ కూడా ఫోన్ వాడరు. వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా, మన కేఎన్ఆర్ గారు ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేస్తే ఏదైనా అర్జెంట్ విషయం అయితే వాళ్ళు ఇస్తారు ఫోన్. అలాగే భారతమ్మకి కూడా ఒక పిఏ ఉన్నారు, పిఏకి ఫోన్ చేసి మనం ఏం విషయం అని చెప్తే వాళ్ళు చెప్తారు, వెంటనే ఫోన్ లోకి వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు చేయాలనుకున్నా, ఎవరు చేయాలనుకున్నా వాళ్ళకి చేయాల్సిందే. నెంబరు ఇంట్లో వాళ్ళతోనే ఉంటారు, ఎప్పుడు కూడా పక్కనే ఉంటారు. పక్కనే ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంటుంది ఫోన్. కానీ ఫోన్ లేకపోతేనే చాలా సమస్యలకు పరిష్కారం దానంతటే అవుతాయి అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే. ఫోన్ అందుబాటులో ఉంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతాయి. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి పక్కన వాళ్ళు అనుకో కొంచెం ఫిల్టర్ చేస్తారు కదా, ఏది మాట్లాడాలి, ఏది ఆయన చేయాల్సింది మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో వీళ్ళు ఫిల్టర్ చేసేసి అవసరమైనది మాత్రమే వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తే అది కరెక్ట్. ఇలాంటి ఫస్ట్ టైం చూడటం ఇలాంటి చీఫ్ మినిస్టర్ ఫోన్ వాడినాయన్ని. ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు కూడా వాడర్ అని ఈ మధ్య తెలిసింది. హెల్తీగా ఉంటారు అందుకే వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు కూడా వాడర్ అంట. ఆయన ఫోన్ ఉంది, ఎత్తడు అంతే. ఆయనకు అవసరం ఉంటే మాట్లాడేవాళ్ళు అప్పుడు కూడా. కొడాలి నాన్న అంతే, ఆయనే ఫోన్ చేస్తేనే ఎవరికన్నా, ఎవరైనా ఫోన్ చేస్తే ఎత్తారా అన్న కూడా. సో అట్లా వాళ్ళ ఇద్దరు అలవాటు అలా ఉంటుంది. ఎక్కువ అన్నానే పిలుస్తారు మీరు నాయకుల్ని? కొడాలి నాన్న వాళ్ళు నాకు అప్పటి నుంచి తెలుసు కదా, అంటే నాయకుల్ని ఎక్కువ అందరినీ అన్నాను. అన్నగా ఫీల్ అయిన వాళ్ళని అన్న అంటే, అందరిని ఎందుకు అన్న అంటాను నేను? దానికి ఒక వాల్యూ ఉండాలి కదా, అన్నకి కూడా ఒక వాల్యూ ఉండాలి. అన్న అనే పదం చాలా పవిత్రమైంది. ఏదో టైం పాస్ కి అందరినీ అన్న అనేది అట్లా ఇష్టం ఉండదు నాకు. కేసీఆర్ గారిని అన్నానే అంటారు కదా. నేనా? నాన్న, పెదనాన్న, ఓ బిడ్డ అంటారు కదా. ఓ సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.